నిన్న ముంబై మీద ఎలిమినేటర్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత క్రికెట్ అభిమానుల బాధ అంతా ఒకటే. గుజరాత్ ఓడిపోయిందని కాదు, సాయి సుదర్శన్ కష్టం ఫలితాన్ని ఇవ్వలేదు పాపం అని. ఈ సీజన్ అంతా పరుగుల వరద పారించాడు సాయి సుదర్శన్. ప్రత్యర్థి ఎవరనేది చూడకుండా క్రీజులో పాతుకుపోయి అసలు తనను డకౌట్ చేయడమే ఏ టీంకి సాధ్యపడలేదు ఈ సీజన్లో. నిన్న కూడా అంతే. ముంబై విసిరిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చేస్ చేసే క్రమంలో మొదటి ఓవర్లోనే కెప్టెన్ గిల్ అవుట్ అయిపోయినా భయపడలేదు సాయి సుదర్శన్. 49 బాల్స్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్తో 80 పరుగులు చేసి ఓవర్కి 10 రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ తోడుగా ముంబైపై విజయం సాధించే దిశగానే గుజరాత్ని నడిపించాడు సాయి. అయితే బుమ్రా అద్భుతమైన యార్కర్కి వాషింగ్టన్ సుందర్ అవుట్ అవడంతో ఒత్తిడికి లోనైన సాయి సుదర్శన్ రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్లో లెగ్ సైడ్ స్కూప్ ఆడదామనుకుని క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సాయి సుదర్శన్ పోరాటంతో విజయదిశగా వచ్చిన గుజరాత్ ఆ తర్వాత అంతలా బాధేవాళ్లు లేకపోవడంతో 20 పరుగుల తేడాతో మ్యాచ్లో ఓడిపోయి ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. మొత్తంగా ఈ ఐపీఎల్లో 15 మ్యాచ్లు ఆడిన సాయి 759 పరుగులు చేశాడు. 156 స్ట్రైక్ రేట్తో 6 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ బాదాడు. సాయి వెనుక 90 పరుగుల వెనుకంజలో సూర్యకుమార్ యాదవ్, 140 పరుగుల వెనుకంజలో విరాట్ కోహ్లీ ఉన్నారు. ఈ సీజన్లో గుజరాత్ ప్రస్థానం ముగిసిపోయింది కాబట్టి సూర్య, కోహ్లీ మరీ అత్యద్భుతంగా ఆడి భారీ సెంచరీలు కొడితే తప్ప సాయి సుదర్శన్ని దాటే అవకాశం లేదు. ఈ సీజన్లో సాయి సుదర్శన్దే ఆరెంజ్ క్యాప్ అవుతుంది. రీసెంట్గా తన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కూడా సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అక్కడ కూడా ఇదే ప్రతిభను కనబరిస్తే టీమిండియాకు ఓ ఫ్యూచర్ సూపర్ స్టార్ సాయి సుదర్శన్ రూపంలో దొరికినట్లే.